నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వినాయక చవితి ఉత్సవాలు ఎదుటి వారికి ఇబ్బందులు కలగకుండా నిర్వహించుకోవాలని కారంపూడి సర్కిల్ సిఐ టీవీ శ్రీనివాసరావు ప్రజలకి సూచించడం జరిగింది. కారంపూడి పోలీసు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు సిఐ. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ రహిత విగ్రహాలను వాడాలని, పెద్ద శబ్దాలతో లౌడ్ స్పీకర్స్ ఉపయోగించకూడదని తెలియజేశారు. వినాయక చవితి ఉత్సవ కమిటీ వారు ముందుగానే పోలీసు అనుమతి తీసుకోవాలని https ganeshootsav.net కి కానీ లేదా వాట్సాప్ నెంబర్ 7995095800 కి హాయ్ అని టైప్ చేసిన తర్వాత ఒక లింక్ వస్తుందని తెలిపారు. ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఓటీటీ వస్తుందని అన్నారు. ఆ తర్వాత అప్లికేషన్ కోసం గూగుల్ ఫారం ఓపెన్ చేసి అందులో ఉన్న కాలమ్స్ ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలని అన్నారు. అనంతరం పోలీసులు విచారణ జరిపి సింగిల్ విండో పద్ధతి ద్వారా పర్మిషన్ మంజూరవుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని అన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే సెక్షన్ 32 పోలీస్ యాక్ట్ ప్రకారం కానీ లేదా బిఎన్ఎస్ సెక్షన్ 223 ప్రకారం 6 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా లేదా 2 నెలల పాటు శిక్ష విధించబడుతుందని తెలిపారు. నిర్వాహకులు ముందుగా పోలీసు అనుమతి తీసుకోవాలని అన్నారు. రోడ్డుకు అంతరాయం లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. దీని సందర్భంగా వినాయక స్వామి విగ్రహాలు పెట్టుకోదలుచుకున్న వారు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇచ్చిన 1 స్టెప్ విధానంలో మీరు హాయ్ అని పెడితే మీకు ఆ ఫార్మాట్ వస్తుంది. దాని ఆధారంగా ఆన్లైన్లో చేసుకొని మీరు కరెంట్ వాళ్ళ దగ్గర నుంచి బిల్లు కట్టి ఇంకేదైనా గవర్నమెంట్కి కట్టవలసినవి ఉంటే వాటిని అన్నింటినీ కట్టుకొని మేము వాటిని ఓకే చేస్తాము. అంతేకాకుండా ఈ విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మెయిన్ ఒక 5గురు వాళ్ళ ఫొటోస్ తోటి ఆధార్ కార్డు తోటి పోలీస్ స్టేషన్లో వచ్చి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 విగ్రహం పెట్టుకునే చోట గవర్నమెంట్ స్థలం అయితే ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి, విఆర్ఓ వాళ్ళది. ప్రైవేట్ స్థలం అయితే ఆ ప్రైవేట్ పర్సన్ దగ్గర అయినా ఆ కమిటీలో ఒకళ్ళు అయి ఉంటే పర్లా, లేదా ఆ ప్రైవేట్ స్థలం ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఉండాలి. 3 మాకు ఆ రూట్ కూడా తెలియపరచాలి. ఈ విగ్రహం ఎక్కడి నుంచి ఇమర్షన్ పాయింట్, నిమజ్జనం ఇక్కడ చేస్తాం, ఎన్నో తారీఖు చేస్తాం, రూట్ ఈ ఎటుకుండా వెళ్ళేది అది రూట్ గురించి ఇవన్నీ కూడా కమిటీ వాళ్ళ దగ్గర తెలుసుకొని అన్ని ప్రిపేర్ అయ్యి కమిటీ వాళ్ళు రావాల్సింది కోరుచున్నాం. బొమ్మ వినాయక విగ్రహాలు పెట్టిన చోట ఖచ్చితంగా పోలీసు వాళ్ళు డే అండ్ నైట్ చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ విగ్రహం పెట్టిన ఆ సంబంధించిన కమిటీలో వాళ్ళు ఖచ్చితంగా డే అండ్ నైట్ ఒకరు లేక 2 ఖచ్చితంగా అవైలబుల్గా ఉండాలి. తరువాత ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా పెట్టాల్సిందిగా కమిటీ వాళ్ళకి తెలియపరుస్తున్నాం. ఉన్న 3వ రోజైనా 5వ రోజైనా 7వ రోజు వరకు నిమజ్జనం జరిగే టైంలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటేనే మేము పర్మిషన్ ఇస్తాం. పెట్టుకోవాల్సిందిగా కమిటీ వాళ్ళందరూ. వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వినుకొండ మండల ప్రజలందరూ కూడా వినాయక విగ్రహాలని ఏర్పాటు విషయంలో ముందస్తు పోలీసు వారి అనుమతులు తీసుకోవాలని, పోలీసు వారి అనుమతుల మేరకే మండపాలు ఏర్పాటు చేసుకోవాలని వినుకొండ రూరల్ SHO బి ప్రభాకర్ రావు తెలిపారు. స్థానిక ఐనవోలు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. బొల్లాపల్లి, ఈపూరు, సావల్యపురం, నూచెండ్ల మండలాల్లోని ప్రజలు పర్మిషన్ లేకుండా ఎటువంటి విగ్రహాలు పెట్టరాదని, విగ్రహాల నిమజ్జన ప్రదేశం, విగ్రహాలకి ఎత్తు, విగ్రహ నిమజ్జనానికి వెళ్లు మార్గం ముందుగానే పోలీసు వారికి తెలియజేయాలని తెలియజేశారు. మరియు మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రతి మండపంలో 2 సభ్యులు రాత్రిపూట అక్కడే ఉండాలని, వినాయక పండుగ విషయంలో ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తెలియజేశారు. అలా కాకుండా గొడవలు, అల్లర్లకి పాల్పడిన ఎడలా అటు వారిపై పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈపూర్ పోలీస్ స్టేషన్, బొల్లాపల్లి పోలీస్ స్టేషన్, సేవల్యాపురం పోలీస్ స్టేషన్, ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామస్తులందరికీ మరియు పెద్దలకు రేపు 7వ తేదీన వినాయక చవితి
విగ్రహాల ప్రతిష్టలు అన్ని జరుగుతాయి కాబట్టి ఆ రోజు అంతా కూడా మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం అంతా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటాం కాబట్టి ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం కల్చర్లో బాగుంది కాబట్టి ప్రతి విలేజ్ లోను ప్రతి గ్రామం ప్రతి ఒక్క వీధిలోనూ మనం అంతా కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. అలాంటి ప్రోగ్రాము ఆ యొక్క పండుగ ప్రశాంత వాతావరణంలో జరగాలని దానికి సంబంధించి కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు ఇవ్వడం కోసం ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా పోలీస్ పర్మిషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. వాళ్ళు కూడా ఆ పోలీస్ పర్మిషన్ పెట్టేటప్పుడు కూడా ఆ విగ్రహం ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది కూడా వాళ్ళే నిర్ణయించుకొని పలానా ప్రాంతంలో పెడతామంటే ఆ ప్రాంతం సపోజ్ అది పంచాయతీకి సంబంధించి అయితే పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే విగ్రహానికి సంబంధించి కూడా మాకు తెలియజేయాల్సి వస్తుంది. మనకు తెలిసి ఈ వెనుకొండ టౌన్ నుంచి మొత్తం కూడా ఉప్పలపాడు చీకటిపాలెం దగ్గర అక్కడ నిమజ్జనం చేస్తారు. అక్కడ కూడా ఇల్యూమినేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ క్రెయిన్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా వాటర్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల వాళ్ళు లేకపోతే కొందరు డ్రంకన్ స్టేట్లో వస్తారు కాబట్టి వస్తే ఆ డ్రంకన్ స్టేట్లో నీళ్ళలో పడిపోవడం ప్రమాదాలు జరగడం జరుగుతుంది. కాబట్టి దయవుంచి ఎవరు కూడా మీరు అలా ఎవరైతే విగ్రహ కమిటీ మెంబర్స్ ఉంటారో మీ దగ్గర ఎవరైనా కూడా తాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం పండగ అనేది సంతోషంగా చేసుకోవాలి కానీ ఇలా ప్రమాదాలు కొని తెచ్చుకొని సమస్య తెచ్చుకుంటే మన ఫ్యామిలీస్ అంతా ఇబ్బంది పడతారు. కాబట్టి అది కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గ్రామంలో మీరే ఒక పీస్ కమిటీగా ఏర్పరచుకొని ఏ సమస్య ఉన్నా కూడా అది పరిష్కరించే విధానం ఉండదు. మొత్తం కూడా రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో అంతా గ్రామస్తులే ఉంటారు కాబట్టి అందరూ కూడా ఆ పండుగ ప్రశాంతంగా చేసుకుంటాం. తర్వాత పనులు వాళ్ళు ఉంటారు. ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో తర్వాత మొహమాటాలు ఎట్లా పెద్ద అవుతాయి. కాబట్టి సానుకూల వాతావరణం చేసుకునే దాని నిమిత్తం ఇప్పుడు మీకు అందరూ తెలియజేయడం కోసం ఈ ప్రెస్ ద్వారా ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పర్మిషన్స్ అన్ని వచ్చిన తర్వాతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ముందు ముఖ్యంగా కూడా మీరు పర్మిషన్ పెట్టుకున్న తర్వాత కూడా మేము తర్వాత వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫై చేసేటప్పుడు మీ యొక్క ఏ రోజు అయితే మీరు అప్లికేషన్ మీద పెట్టాలి. మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు, ఏ రోజు పెడుతున్నారు, ఎన్నో రోజు తీస్తున్నారు అని అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఆ రోజు అంటే మీరు గ్రామంలో 2-3 బొమ్మలు ఉంటే ఒకే రోజు రాకుండా డిఫరెంట్ డేట్లో వచ్చేటట్టు మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి కాబట్టి అలా చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అట్లాగే క్రాకర్స్ అనేవి కూడా పెద్ద అలౌ చేయము. అట్లాగే డీజే అలాంటివి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.